ब्रह्मेन्द्र सेविता नारायणी नाद रूपा नाम रूपा विवर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणी रस्यरणबिम्बिनी मेखला नमाराकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसग्नी रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्बा कुसुमप्रिया कल्याणी जगती गंगा करुणारस सागरा नावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वामनयना वारुणी मग विप्लवा विस्मादिता वेद वेच्छाविनी विष्णु माया विलासिनी क्षेत्रस्वर नाटको वेद भानुमध्मानु संततिः शिवदूती शिवाराध्या शिवमूर्ति अप्रमेय सप्रभास मनोवाच मधोचरा गायत्री द्रौपदी संध्या विजबृन्दानि सेविता वासना तत्त्वमयी पंचकोशान्तरस्थिता निस्सीमा महिमा नित्या यौवना मदशालिनी मदपूर्णितरक्ताक्षी मदपाटलगण्डवो चन्दनाद्रगदिग्भाण्डी चाम्पेया कुसुमप्रिया कुलकुलेश्वरी कुलकुण्डालया गौला माता तत्परसेविता निलया रक्तवर्णातिलोचना गङ्गादी प्रहरणा भगनैका समन्विता प्रियात्मस्ता वसुलोका भयङ्करी अमृतादी महाशक्ति समृद्धाडाकिनीश्वरी निलया श्यामा भावधनद्वया दक्षोज्ज्वलाक्षमालादी धरा रुधिर संस्थिता हालरात्रादिशक्तौ गौरतौ सिद्धौ धनप्रिया महावीरेन्द्र वरदा राकिन्यान्दस्वरूपिणी मणिपुराक्षनिलया वदनत्रय संयुता वज्रादिलिङ्गं देवमुनि प्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं सर्वसुगं तस्लेपितलिङ्गं बुद्धिविवर्धलिङ्गं पणिपतिष्ठितलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं संचितपापविनाशकलिङ्गं तर्पणमामि सदा జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాలక బృందాన్ని ప్రారంభించవలసిందిగా
Guru
గురు సరితలన్న ధర్మ పత్తర గురు సరితలన్న ధర్మ హృదయపూర్వక నమస్కారాలు. ఈ హిందూ సమ్మేళనానికి వేదికపై నుంచి వారి సందేశాన్ని వినిపించడానికి కొందరు పెద్దలు వచ్చి ఉన్నారు. వారిని సాదరంగా పిఎఫ్ సంఘమండల నిర్వహణ సమితి వేదికపైకి ఆహ్వానిస్తుంది. శ్రీ చోటు సత్యరాజ్ మాస్టర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు పియ్యేరు సంఘమండల హిందూ సమ్మేళనానికి నిర్వహణ సమితి అధ్యక్షుడిగా వీరు ప్రస్తుతం బాధ్యత తీసుకున్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి నిర్వహణ సమితి ఉపాధ్యక్షుడు రావు పురుషోత్తమరావు గారిని కండువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారిని వేదిక మీదకి మనమంతా ఆహ్వానిస్తున్నాం. వీరికి నండూరి భాను గారు శాలువాతో సత్కరించవలసిందిగా స్వామీజీకి అలాగే స్వామీజీని పూలమాలతో ఎంపీటీసీ రామన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
శ్రీమతి నళిని కుమారి గారిని దుగ్గుదూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు యాగ తనిబాబు గారిని పండువాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలా ఇక్కడ కూడా మన నిర్మాణ సమితి సభ్యులంతా కూడా ఈ పక్కన ఉన్నటువంటి కూర్చులు ఎవరు వేదిక పైన పెద్దలు పరిచయం చేస్తాను. శ్రీ చోటిశెట్టి సత్యరాజ్ మాస్టారు, వీరు రిటైర్డ్ ఉపాధ్యాయులు, క్లియర్ వాస్తవ్యులు, ఈ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఈరోజు ఈ సభకి వీరు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. గీతాశ్రమం పేరవరం వాస్తవ్యులు స్వామీజీ గారు. శ్రీ కండవెల్లి సూర్యనారాయణ గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఆంధ్రప్రదేశ్ కార్యకారిణి సభ్యులు, వీరు రిటైర్డ్ MDO పెద్దాపురం వాస్తవ్యులు. శ్రీమతి నళిని కుమారి గారు, ప్రవచనకర్త, పల్లిపాలెం వాస్తవ్యులు, వీరిది కౌలు కుటుంబం మరియు ఆయుర్వేద వైద్యులు. ఇప్పుడు పూజ్య స్వామీజీ గారిని భర్తమాత చిత్రపటానికి పూలమాలతో అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాం. పదం వేదేశానాది సన్మానోవాదు శ్రీ శృణోతు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే వాగర్ధారో సంప్రతో వాగర్ధః ప్రతిపత్తయే. శ్రీ కండవల్లి సూర్యనారాయణ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వారితో పాటు పూజ్య స్వామీజీ మరియు సభాధ్యక్షులు సత్యరాజ్ మాస్టారు, అలాగే మాతృమూర్తి నళిని కుమారి గారిని అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. దేవం యోగపరబ్రహ్మ దేవం సర్వతమోపహం వేదేన సాధ్యతే సర్వం పూజా దేవనమోస్తుతే. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద శత్రుబుద్ధివినాశం చ దీపో జ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ విద్మహే ప్రకాశాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. స్వజాతవేదో భగ్నం నిర్మావచనక్యమావ జీవనం చ విశో దిశా. ధ్రువందే రాజావరణో ధ్రువందేవో బృహస్పతే ధ్రువందేంద్రశ్చాంద్రశ్చ రాష్ట్రం ధారయతా. ధ్రువో ఓం మమ ఏవచ్చో విహవే స్వస్యేంద్రాణ సర్వపుషేమ మహ్యం నమంతాక్షేణ ప్రదనాదేమ. మమ దేవా విహవే సంస్కృతమింద్రావంతో మరుతో విష్ణురగ్నే సమాంతరక్షమస్తమక్షిందాకత్వమే అస్మిన్ మయ దేవా ద్రవణమాద్యంతమయాసీరస్తమయ దేవహూతే అని ఇప్పుడు సభ కూడా రాముడి పక్కనే పెట్టుకున్నాం, రామరాజు దేవాలయం దగ్గరే. ఇప్పటి వరకు మన భారతదేశంలో మన తాతల తండ్రులు వాళ్ళందరూ చాలా సుఖవంతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడిపారు.
ఆ తర్వాత అనేక దండయాత్రలు సభాయ నమః. మన పవిత్ర తల్లి భారతికి వేదిక మీద ఆశులైనటువంటి శ్రీ 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 సత్యానందగిరి స్వామీజీ వారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే ఈనాటి హిందూ సమ్మేళనకి అధ్యక్షత వహించినటువంటి జ్యేష్ఠ స్వయం సేవక బంధు వారు కేవలం గ్రామం నుంచి అధ్యక్షులుగా ఉండండి వేదిక మీద అని చెప్పడం కాదు, వారు స్వయంగా స్వయం సేవకత్వాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ఉపాధ్యాయులు. వారు మాటల్లో అద్భుతంగా శాఖ ప్రారంభం చేశారు, శాఖకు వెళ్ళేవారు అని చెప్పారు. అంచేత జ్యేష్ఠ స్వయం సేవక బంధు అయినటువంటి సత్యరాజు గారికి, అలాగే మాతృమూర్తి శ్రీ మధురపతుల సత్యలలిత నళిని కుమార్ గారికి చక్కగా వారు చెప్తూ ఒక మాట అన్నారు. మరి విన్నారో లేదో, ఇలా వదిలేశారో నాకు అర్థం కాలేదు. కానీ పిల్లలను సంస్కరించి చేసుకోవాలి, సంస్కారం రావాలి పిల్లలకి. నేను సిద్ధంగా ఉన్నాను సంస్కారాన్ని ఇవ్వడానికి. యజ్ఞాచరించి శ్రేష్ఠ. పెద్దలు ఏదైతే ఆచరించారో పిల్లలు అదే ఆచరిస్తారు. మనం పిల్లలకి ఏమి ఇచ్చామో, ఏ సద్గుణాలు ఇచ్చామో, ఏ దుర్గుణాలు ఇచ్చామో, ఏ అలవాట్లు ఇచ్చామో అవే రేపు మనకి ప్రభావితం అవుతాయి అని చెబుతూ వారు చక్కని మార్గదర్శనం చేశారు. వారికి నా కృతజ్ఞతాభివందనలు సమర్పిస్తూ, వేదిక ముందు ఆశీలైనటువంటి హిందూ బంధువులైనటువంటి సోదరులందరికీ నా శుభాభినందనలు. బాలబాలికలందరికీ కూడా శుభాశిస్సులు. స్వయం సేవక బంధువులందరికీ శుభ ఆహ్వానం పలుకుతూ, ఈరోజు మనము హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం. ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాము. ఒక్క దేశంలోనే 1,00,000 హిందూ సమ్మేళనాలు మనం నిర్వహించుకుంటున్నాము. ఇప్పటికే 50% పైగా పూర్తయ్యాయి హిందూ సమ్మేళనాలు. ఏంటి హిందూ సమ్మేళనాలు? సమ్మేళనానికి ఆవశ్యకత ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఎందుకు చేసుకోవాలి? ఒకటే కారణం. రాష్ట్రీయ స్వయం సేవక ఒక స్వచ్ఛంద సంస్థ 100 సంవత్సరాల క్రితం ఏర్పడి అవిచ్ఛిన్నంగా ఎటువంటి రుగ్మతలకు లోను కాకుండా అనేక అవమానాలకి, ఇబ్బందులకి గురై, ఉదాసీన వైఖరికి గురై, ప్రభుత్వాల యొక్క ఇబ్బందులకు గురై ప్రభుత్వాల ద్వారా నిలబడి 100 సంవత్సరాలు బ్రతికి పట్టకట్టి ఈనాడు హిందువులను ఐక్యపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ. ఆ ఉత్సవాలను చేస్తున్నాం. ఏదో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు పంచుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఈనాడు ఈ వేదిక ఏర్పాటు యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం హిందువులందరినీ కలపాలి. ఏకాత్మతా భావనతో సమాజాన్ని ఒక త్రాటిపైన నడిపించాలి. సద్భావన కలగాలి. నేను హిందువులైనటువంటి స్వాభిమానంతో సంస్థ, హిందువుల మనుగడ కాపాడే సంస్థ, హిందూ సంస్కృతిని ఆదరింపజేసే సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా మాతృమూర్తులకు అసలు తెలియదు. భజన చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకాలు చేయడం, దీనితోనే పరిమితం అయిపోతున్నాం మనము. గమనించండి అమ్మలారా. అన్యమతస్తులు ఈ దేశంలో ఉన్న వారంతా హిందువులే. వారు మతం మారి ఈ దేశాన్ని శత్రు దేశంగా భావిస్తూ వారి యొక్క చర్చల్లో ముఖ్యంగా కాంగ్రెస్ వారు ఓ పక్కన కమ్యూనిస్టులు, ఓ పక్కన ఏడువాళ్ళు, ఓ పక్కన సెక్యులరిస్టులు మన దాడి చేస్తూనే ఉన్నారు. మన కబలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరము.